నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గిరిపుత్రుల అభ్యున్నతికి కృషి చేస్తా, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పసుపు దళపతిగా పల్లా శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పై వాజీ ప్రత్యేక కథనం. ఆందోళన బాట పట్టిన జిందాల్ కార్మికులు, కంపెనీని వెంటనే తెరిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం ఖరారు కావాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లిన జనసేనాని నేరుగా జలవనరుల శాఖ క్యాంప్ కార్యాలయం పరిశీలించారు. తన కోసం ఏర్పాటు చేసిన క్యాంప్ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలించారు. ఆ కార్యాలయాన్ని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. కార్యాలయాన్ని పరిశీలించి పవన్ కళ్యాణ్కు బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆఫీసును పవన్ కళ్యాణ్ ఈ రోజు పరిశీలించారు. పవన్ ఓకే అంటే అది క్యాంప్ కార్యాలయంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా రేపు బాధ్యతలు స్వీకరిస్తారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలను పర్యవేక్షిస్తారు. పవన్ కళ్యాణ్ కోసం పరిశీలించిన క్యాంప్ కార్యాలయాన్ని గత ప్రభుత్వంలో దేవినేని ఉమామహేశ్వరరావు వినియోగించారు. ఆ సమయంలో దేవినేని జలవనరుల శాఖ బాధ్యతలను నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయంగా జలవనరుల శాఖ ఆఫీస్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంగా మారబోతుంది. పవన్ ఆమోదం తెలిపితే కార్యాలయం అవుతుంది, లేదంటే మరో భవనాన్ని పరిశీలిస్తారు. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ పరిశీలించి బాగుందని చెప్పడంతో పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకొని మంత్రి లోకేష్కు తమ సమస్యలను వినవిస్తున్నారు. చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి నుంచి ఓపికగా వింటున్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే లోకేష్ పరిష్కరిస్తున్నారు. పరిష్కారం కాని సమస్యలను సంబంధిత విభాగాల అధికారులకు పంపి పరిష్కార మార్గం చొరుపుపడుతున్నారు. తన వద్దకు వచ్చిన ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ మీ వెంట నేనుంటా ప్రజా దర్బార్లో లోకేష్ భరోసా ఇస్తున్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవిల్లో నివాసానికి చేరుకొని మంత్రి లోకేష్కు తమ సమస్యలను వినవిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో బారులు తీరుతున్నారు. ఈ రోజు కూడా పలు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు వెల్లువెత్తాయి. సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేసి ఏవైనా లోపాలుంటే సరిచేసుకొని ముందుకు సాగాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. శ్రీకాకుళం నుంచి జిల్లా పరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు తూచా తప్పకుండా పాటించి అభివృద్ధికి ముందుకు సాగాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం కావాలనే లక్ష్యంతో ప్రజలు ఓటు వేసి గెలిపించారని, ఇందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి పాటుపడాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ప్రజానికానికి ప్రభుత్వం సేవలు సమర్థవంతంగా అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు సంయుక్తంగా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కార్యాలయాలకు పనిపై వచ్చిన ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి వారికి కావాల్సిన పని పూర్తి చేసి పంపాలని సూచించారు. జిల్లాలో పారిశుద్ధ్యం బాగుపడాలని, పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాలు రానున్న ఒక్క వారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పూర్తి స్థాయిలో మెరుగుపరచాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని, పత్రికల్లో వీటిపై కథనాలు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, హెచ్చెర్ల ఎమ్మెల్యే నదికుటి ఈశ్వరరావు, శాసనమండలి సభ్యులు వేపాడ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రుల జీవనాడి పోలవరంను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం పోలవరానికి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. కమిషన్ల కోసం జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని మండిపడ్డారు. పోలవరాన్ని పరుగులు పెట్టించి 72% పనులు పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఒక్క రోజులో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డు సృష్టించారని అనురాధ గుర్తు చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు పీక్కు తిన్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో కమిషన్లు దండుకొని ప్రాజెక్టును గోదాట్లో ముంచారని ఎమ్మెల్సీ అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం పూర్తి చేసేది ముఖ్యమంత్రి చంద్రబాబే, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేది చంద్రబాబే అని ఎమ్మెల్సీ అనురాధ ఉద్ఘాటించారు. ఆంధ్రుల కళ, ఆ కళని సాకారం చేయటానికి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడ్డారనే విషయం రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. 44 ఏళ్ల క్రితం టంగుటూరి అంజయ్య గారు పోలవరానికి శంకుస్థాపన చేశారు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళింది లేదు. 20 ఏళ్ల నాడు మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళిన పరిస్థితి లేదు. ఏదో పోలవరం ప్రాజెక్టుకి నేను ముందుకు తీసుకెళ్లాను అని చెప్పడానికి ముందు కాలువలు తవ్వేసి మట్టిని మింగేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు పేరుతో కమిషన్లు నొక్కేసిన హీన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. అలా ఆ పోలవరాన్ని కమిషన్లతో తినిపారేసి జలయజ్ఞాన్ని కాస్త ధనయజ్ఞంగా మార్చేసి 1000 కోట్లు మింగేశారు రాజశేఖర్ రెడ్డి కుటుంబం. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం దృష్టి సారిస్తానని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం ఈరోజు విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాకి ఆమె వచ్చారు. సంధ్యారాణికి విజయనగరం ఎమ్మెల్యే పుష్పటి అదితి గజరాజు అభినందనలు తెలియజేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజనుల ఢోలీ కష్టాలు తీర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే ఫీడర్ అంబులెన్స్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులకు ఉత్తమ ఫలితాలను ప్రజలు ఇచ్చారన్నారు. ప్రజలు తమపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామన్నారు. గిరిజనులు, మహిళలు సంక్షేమ శాఖల అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. మీకందరికీ తెలుసు, గిరిజన శాఖలో ఉన్నటువంటి చాలా రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్యా వైద్యానికి పూర్తిగా కుంటుపడిపోయింది. విద్యా వైద్యం అంటే గిరిజనులకి అందరం ద్రాక్షలా అయిపోయింది. నాకు తెలిసినట్టయితే ఈ ప్లెయిన్ ఏరియాలో కూడా అందరం ద్రాక్ష అయిపోయింది. ఈ మధ్యకాలంలో స్కూల్స్ మర్జ్ చేయటం, పిల్లలు డ్రాప్అవుట్స్ పెంచడం, అలాగే హాస్పిటల్స్ని సరిగ్గా చూడకపోవటం, మందులు సక్రమంగా ఇవ్వకపోవడం, నిధులు సక్రమంగా ఖర్చు పెట్టకపోవటం, అలాగే ఐటీడీఎల్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం, ఇవన్నీ కూడా ఒక్కటొకటిగా పెద్దల సహకారంతో మనం అన్నీ చేసుకెళ్దాం. ముఖ్యంగా ఈ సైకో జగన్ ఎన్ని ఆస్తులు ఉంచాడో, ఎన్ని తగలబెట్టాడో, ఎన్ని అమ్మేశాడో, ఎన్ని తాకట్టు పెట్టాడో తెలియదు. కాబట్టి ఒక క్యాబినెట్ అయితేనే ఇవన్నీ కొన్ని తెలుస్తాయని నా ఉద్దేశం. అప్పుడు మనం ఒక్కొక్కటిగా ఖచ్చితంగా ప్రక్షాళన చేసుకోవాలి, అభివృద్ధి పదంలో నడుపుకోవాలి. మన విజయనగరం జిల్లా అంటే ఇంతకు పూర్వం ఏంటంటే మనం ఉత్తరాంధ్రలో ఇప్పుడు మనం ఒక కేంద్ర మంత్రి వచ్చారు, కొంతమంది రాష్ట్ర మంత్రులు ఉన్నాం, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా వచ్చారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర అంటే వెనుకబడింది కాదు, మనం అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందుతున్నామని ఇంతకు పూర్వం పెద్దలు అశోక్ రాజు గారు చెప్పినట్టుగా ఈ రోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ మన అభివృద్ధి పథంలోకి వెళ్తామని పూర్తి నమ్మకం నాకుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ సోదరులు, మమ్మల్ని ఎక్కడైనా ఎంతో అభిమానించే మిత్రులు మీరంతా. ఎక్కడైనా ఏదైనా సమాచారం మీకు అందినట్టయితే ఖచ్చితంగా మాకు తెలియజేయండి, మేము ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం.
ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే, ముఖ్యంగా ఎందుకంటే నా 2 శాఖలు కూడా కొంచెం సున్నితమైనవి, ప్రాధాన్యమైనవి. ఓ పక్క గిరిజనులు, ఇంకో పక్క మహిళలు, పిల్లలు, చిన్నపిల్లలు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటి మీదకి మేము పరిశీలించే విధంగా. ప్రాజెక్ట్ మలార్ విజయనగరం రోటరీ మెయిన్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచితంగా బ్రెస్ట్ స్క్రీనింగ్ పరీక్షలు బుధవారం నుంచి తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహిస్తామని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, రోటరీ మెయిన్ క్లబ్ అధ్యక్షులు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కృష్ణశాంతి తెలిపారు. స్థానిక తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో బ్రెస్ట్ స్క్రీన్ పరీక్షలపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వాల్తేరు రోటరీ క్లబ్ వారి సహకారంతో విజయనగరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఉచితంగా బ్రెస్ట్ స్క్రీనింగ్ పరీక్షలు తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించబడినని తెలిపారు. ఎటువంటి రేడియేషన్ సమస్య లేని బ్రెస్ట్ ఎగ్జామినేషన్ డివైస్ బ్రెస్ట్ మాస్ మిషన్ సహకారంతో బ్రెస్ట్లో గడ్డలు ఉంటే కనిపెట్టవచ్చని తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల మెడికవర్ ఆసుపత్రి ఎండి డాక్టర్ తిరుమల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బ్లాస్టర్ అని బ్రెస్ట్లో గడ్డలు, ఎట్లాంటి గడ్డలు ఉన్నా కూడా దానికి స్క్రీనింగ్కి ఉపయోగపడే మెషిన్ ఒకటి మనకి రోటరీ ఫౌండేషన్ ద్వారా రావడం జరిగింది. ఇది తిరుమల మెడికవర్ హాస్పిటల్లో ఉంటుంది. ఇది ఫ్రీ చెకప్ అండి. మ్యామోగ్రఫీ అయితే మీకు బ్రెస్ట్ నొక్కడం వల్ల మీకు పెయిన్ అది వస్తుంది. దీనికి అదేం ఉండదు. కంపల్సరీగా మీరు స్క్రీనింగ్కి వచ్చి, అందరూ కూడా గడ్డలు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా చాలామందికి భయం ఉంటుంది, అది డిటెక్ట్ చేసిన తర్వాత అప్పుడు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళొచ్చు. సో 20 సంవత్సరాల నుంచి కూడా ఎవరికైనా గడ్డలు ఉన్న వాళ్ళు తప్పకుండా తిరుమల మెడికవర్కి వచ్చి స్క్రీనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. స్పాన్సర్డ్ బై మలార్, ప్రాజెక్ట్ మలార్ అని, ఇది రోటరీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా వచ్చింది. రోటరీ క్లబ్ వాల్టేర్ వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ ద్వారా మనకి మెషిన్ రావడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని, బ్రెస్ట్లో గడ్డలు ఉన్నవాళ్ళు, గడ్డలు లేని వాళ్ళు కూడా స్క్రీనింగ్ చేయించుకుని తప్పకుండా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. మెడికవర్ హాస్పిటల్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి రోటరీ క్లబ్ వాల్తేర్ నుంచి టీమ్ ఆఫ్ రొటేరియన్స్ అక్కడి నుంచి కూడా వచ్చారు. దీన్ని ప్రాజెక్ట్ మాలార్ అంటారు. రోటరీ క్లబ్ సైలం వాళ్ళు రోటరీ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్తో ఫౌండేషన్ ద్వారాను మనకి ఈ ఎక్విప్మెంట్ మనకు రావడం జరిగింది. ఈ ఎక్విప్మెంట్ దాని పేరు ఏంటంటే బ్రాస్టర్. దీని మెయిన్ ఉపయోగం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నదా లేదా అని చెప్పడానికి ఈ ఎక్విప్మెంట్ మనం వాడతాము. దీంట్లో రేడియేషన్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. స్క్రీనింగ్ మనం ఒక పేషెంట్కి 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెకానిజం తోటి ఇది పనిచేస్తుంది. అది దీని మూలంగా ఏమవుతుందంటే ఒకే రోజు మనకు కావాల్సే ఒక గంటలో మనం 2-3 చేసి ఒక రోజు అందరికీ కలిపి మనం 34 మంది మనం చేయగలుగుతాం. ఎందుకంటే మిషన్ ఒకసారి మనం ఛార్జ్ చేసిన తర్వాత అది దాని ఒక ఎఫెక్ట్ కొంతమంది వరకు వస్తుంది. మళ్ళీ రీఛార్జ్ మళ్ళీ చేసుకొని మళ్ళీ దీన్ని ఎఫెక్ట్గా మనం తీసుకెళ్లాల్సి వస్తుంది అనమాట. పల్లా శ్రీనివాస్కు రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను టీడీపీ అధిష్టానం అప్పగించింది. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని, యువతను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించాలని, యువ రక్తాన్ని పార్టీలోకి ఎక్కించాలని చంద్రబాబు ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలో పసుపు దళపతి పల్లా శ్రీనివాసరావుపై వాజీ ప్రత్యేక కథనం. గాజువాకలో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో 1968వ సంవత్సరంలో పల్లా శ్రీనివాసరావు జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్, ఎంబీఏలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం విశాఖ 2 నియోజకవర్గంలో ఎన్టీ రామారావు హయాంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. పల్లా శ్రీనివాసరావు ఎంటెక్లో సివిల్ విభాగం కావడంతో విశాఖ నగరంలో చాలా ప్రాజెక్టులకు ఉచితంగా కన్సల్టేషన్ ఇచ్చేవారు. 2009వ సంవత్సరంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గుబాటి పురంధేశ్వరిపై 66,686 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో గాజువాక కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీఫార్మ్ ఇచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ప్రయత్నించి గెలుపొందారు. ఈ ఎన్నికలలో పల్లా శ్రీనివాసరావు తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై 21,712 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరొకమారు గాజువాక నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు 3వ స్థానానికి పరిమితం అయిపోయారు.
ఈ ఎన్నికలలో తిప్పల నాగిరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై 16,753 ఓట్ల మెజారిటీతో గెలవగా పల్లా శ్రీనివాసరావుకు 56,642 ఓట్లు దక్కాయి. తాజాగా జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి మరొక మారు పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమరనాథ్పై 95,235 ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీడీపీలో సీనియర్లు సూపర్ సీనియర్లు ఎంతోమంది ఉన్నా వారిని కాదని పల్లా శ్రీనివాసరావుని పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఎంపిక చేయడం వెనుక ముఖ్యమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. 2014లోనే కాదు 2019లో విశాఖపట్నం నగరంలో తెలుగుదేశం పార్టీ అన్ని అసెంబ్లీ స్థానాలలో పసుపు జెండా రెపరెపలాడిందంటే అందుకు పల్లా శ్రీనివాసరావు కీలకంగా వ్యవహరించారని చెప్పక తప్పదు. గత జగన్ ప్రభుత్వ హయాంలో విశాఖ వేదికగా టీడీపీ చేపట్టిన అన్ని ఆందోళన కార్యక్రమాలు విజయవంతం కావడంలో పల్లా శ్రీనివాసరావు ముఖ్య పాత్ర ఉండేది సుస్పష్టం. తెలుగుదేశం పార్టీకి బలగం బీసీలు. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంతో ఆ నియమాన్ని ఏమాత్రం విస్మరించడం లేదనేందుకు పల్లా శ్రీనివాసరావు ఎంపికే అత్యుత్తమ ఉదాహరణ. మరోవైపు ఏపీ టీడీపీ అధ్యక్షులుగా నియమితులైన కళా వెంకట్రావు, కె అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావులది బీసీ సామాజిక వర్గమే. అంతేకాకుండా వీరి ముగ్గురిది ఉత్తరాంధ్ర ప్రాంతమే కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర ప్రాంతం ఆయువు పట్టు అన్న సంగతి ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా నియామకంతో మరొకసారి సుస్పష్టమైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంతో నమ్మకంతో ఇచ్చిన రాష్ట్ర అధ్యక్ష పదవిని సద్వినియోగం చేసుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలుగు తమ్ముళ్లు అభిలషిస్తున్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు కేటగిరీ ప్రకారం వారు చేస్తున్న పనిని బట్టి సెమీ స్కిల్డ్ హైలీ స్కిల్డ్ వేతనాలు చెల్లించాలని యూనియన్ రాష్ట్ర నాయకులు పి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు ఎల్బీజీ భవన్ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అనేక మార్లు పోరాటం చేశామని, గత ప్రభుత్వం ఈ విషయంపై అసలు స్పందించలేదని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందని ఆరోపించారు. 2019లో తెలుగుదేశం పార్టీ హయాంలో ఫిబ్రవరి 18వ తేదీన జీవో నెంబర్ 96 ప్రకారం 24,000 రూపాయలు బేసిక్ పే ఇవ్వాల్సి ఉందని అన్నారు. విజయనగరం పట్టణంలో ఇంజనీరింగ్ కార్మికుల సదస్సు నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ తాలూకు సమస్యల మీద ఇంజనీరింగ్ కార్మికులకి కేటగిరీ ప్రకారంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనిని బట్టి ఏవైతే సెమీ స్కిల్డ్ హైలీ స్కిల్డ్ వేతనాలు చెల్లించాలని చెప్పేసినటువంటిది సిఐటిగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి తరఫున మేము ప్రభుత్వానికి అనేక మార్లు పోరాటాలు చేయడం ద్వారా డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా దాని మీద స్పందించలేదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మికులు మోసం చేసింది. పర్మిట్ చేస్తానని అలాగే సమాన వేతనాలు ఇస్తానని మోసం చేసింది. కనీసం నువ్వు చేయకపోతే చేయిపోయింది. టీడీపీ హయాంలో 2019 ఫిబ్రవరి 18వ తారీఖున జీవోఆర్టీ నెంబర్ 96 అన్నది ఇచ్చింది. దాని ప్రకారంగా బేసిక్ డిఏ ఇవ్వాలి. ఆ ప్రకారంగా ఇప్పుడు 20,000 రూపాయలు బేసిక్, డిఏ 25,500 రూపాయలు ఇవ్వాలి. 25,500 మొత్తం అవుతుంది, చెల్లించండి అని చెప్పేసరి మనం డిమాండ్ సమ్మె చేసాం 16 రోజుల పాటు. కానీ మొదట అంగీకరించినటువంటి ప్రభుత్వం తర్వాత మాట మార్చింది. ఆ విధంగా ఎటువంటి జీతాలు పెంచకుండా మోసం చేయడం అనేది జరిగింది. ఆ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులందరూ కూడా ఈ యొక్క మా పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ మా ప్రభుత్వం వస్తే మేము ఇచ్చినట్టు జీవో 96 ప్రకారంగా మేము బేసిక్ డిఏ అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కొత్త వలసలో మూతపడిన జిందాల్ కంపెనీ లాకౌట్ను ఎత్తివేయాలనే కార్మికులు ఈరోజు ఆందోళన బాట పట్టారు. కలెక్టరేట్ను సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ముట్టడించారు. కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ మద్దతు పలికింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సురేష్, వైసీపీ నాయకులు నెక్కల నాయుడు, బాబులు మాట్లాడుతూ జిందాల్ పరిశ్రమ మూతపడడం వలన ఎంతోమంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీని వెంటనే తెరిపించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన బకాయి జీతాలను వెంటనే చెల్లించాలన్నారు.
కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. జిందాల్ పరిశ్రమ యాజమాన్యం గత నెల 17వ తేదీన కార్మికులకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా లాకౌట్ విధించింది. దీని మూలంగా 321 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఆ కుటుంబాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజు 33 రోజులు అవుతూ ఉంది. యాజమాన్యం కార్మికుల కోసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఇప్పటికే లేబర్ అధికారులు కలిసాం. లేబర్ అధికారులు 3 సార్లు చర్చలు జరిపారు. ఆ చర్చలు ఏమాత్రం పురోగతి ఉండడం లేదు. యాజమాన్యం కుంటి సాకులు చెప్పి ఈరోజు పరిశ్రమ మూసేసింది. ఈరోజు కార్మికులు 30 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. అతి తక్కువ వేతనాలు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు రా మెటీరియల్ లేదంటే యాజమాన్యం తెప్పించుకోవాలి. రా మెటీరియల్ కార్మికులు కాదు. ఈరోజు కార్మికులు ఏం గుంతం కూడా కోరడం లేదు. మాకు పని కల్పించండి, మేము పని చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. యాజమాన్యం రా మెటీరియల్ తెప్పించి పని కల్పించండి బాధ్యత యాజమాన్యంది. ఆ పని చేయకుండా యాజమాన్యం చేసిన తప్పుకి కార్మికులను బలి చేయడం అనేది అన్యాయం. కాబట్టి 30 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని రోడ్డు మీద పడేస్తే వాళ్ళ పిల్లల కుటుంబాలు ఎలా బతుకుతారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే 340 మంది వరకు కూడా ఇక్కడికి హాజరవ్వడం జరిగింది. అయితే అక్రమ లాకౌట్ గత నెల 17వ తారీఖున మరి జిందాల్ యాజమాన్యం వారు విధించారు. చర్చలు జరుపుతూ ఉండగా ఫ్యాక్టరీ కూడా మేము ముయ్యము అని చెప్పి నాయకులతోటి చర్చలు జరుపుతూ ఉండగా మధ్యంతరంగా 17వ తారీఖున లాకౌట్ విధించడం అనేది మరి మీ అందరికీ కూడా తెలుసు. అయితే లాకౌట్ విధించిన తర్వాత మేము మరలా యాజమాన్యంతో చర్చలు సాగించాం. DCL గారితో, JCL గారితో ఒక పర్యాయం వీళ్ళందరితో కూడా చర్చలు జరిపాం. అయితే మేము డిమాండ్స్ అవి వాళ్ళ ముందు ఏమీ పెట్టలేదు. ఏ విధంగా అయితే మీరు అక్రమంగా లాకౌట్ చేశారో ఆ లాకౌట్ విధానాన్ని తెరిచి కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించవలసినటువంటి బాధ్యత లోకల్గా ఉన్నటువంటి యాజమాన్యాన్ని అనేది మేము వారికి చెప్పడం కూడా జరిగింది. అయితే వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు, కాస్త కొంత సమయం ఇవ్వండి, ఆ సమయంలోని మేము టాప్ మేనేజ్మెంట్తో చర్చలు జరిపి మేము మీకు న్యాయం చేస్తామని వారు చెప్పడం కూడా జరిగింది. ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టవద్దని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని టీడీపీ నాయకులకు విజయనగరం ఎమ్మెల్యే పుష్పాటి అదితి గజపతిరాజు అన్నారు. విజయనగరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు ఉదయం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా విజయనగరం శాసనసభ్యులు పుష్పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏని గెలిపించి మనందరిపైన పెద్ద బాధ్యతను పెట్టారని అన్నారు. ఇంతటి విజయానికి నిరంతరం కృషి చేసిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముందుగా పార్టీ శ్రేణులు అందరూ ఆయా వార్డులు, గ్రామాల వారీగా ప్రజా సమస్యలు గుర్తించి పార్టీ కార్యాలయానికి తెలియజేయాలని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ప్రజల పట్ల మన పార్టీ సభ్యులు అందరూ చాలా బాధ్యతగా ఉండాలని, ఈ బాధ్యతను అజమాయిషీ చెలాయించడానికి ఇవ్వలేదని, బలవంతం వసూలు చేయడానికి ఇవ్వలేదని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ ఒక సైడు, ప్రజలు ఒక సైడు, మన పార్టీని కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాలంటే ఏ విధంగా తీసుకువెళ్ళాలి? సంక్షేమం వైజ్ సమస్యలు ఉంటాయి. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ఏరియాలో వికలాంగులు ఉన్నారు. ఆ ఏరియాలో ఆవిడకి పెన్షన్ లేదు. అయితే నిజమైన సిచ్యువేషన్ అలాగే ఏదైనా ఉంటే మనకి తెలియపరచాలి. అప్పుడు మనం దాని మీద ఏ విధంగా కరెక్షన్స్ చేయాలో మనం చూస్తాం. అలాగే ఒక వార్డు ఉందనుకోండి, లేకపోతే ఒక విలేజ్, అక్కడ వాటర్ ట్యాంక్ ఈ రోజు ఉన్న జనాభాకి సరిపోదు. మనం ఆల్రెడీ ఎలక్షన్స్లో తిరిగినప్పుడు ఒక లిస్ట్ తయారు చేసుకున్నాం. అయినా కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ అందరూ దాంట్లో దృష్టి పెట్టి పలానా చోట కాలువ లేదు, పలానా చోట వాటర్ ప్రాబ్లం ఉంది, ఇటువంటి అన్నీ రాసి మనం పార్టీ ఆఫీస్కి ఇస్తే బాగుంటుంది. ఒక బాధ్యతగా తీసుకొని మనం ఎప్పుడు ప్రజల పక్షాన ఉండాలి, వాళ్ళ సమస్యల్ని మనం తీర్చాలి. మనం అధికారం ఏమో ఒక బాధ్యత అయిన పొజిషన్గా భావించి థ్రెటనింగ్ కోసమైనా, వేరే వాళ్ళని వసూలు చేయటానికైనా ఈ విధంగా మీరు ప్లీజ్ వినియోగించుకోకండి అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనం
వాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. రాజీనామాలు చేసిన చీపురుపల్లి మండలం వాలంటీర్లు రోడ్డున పడ్డారు. చీపురుపల్లి మండలం చెందిన కొంతమంది వాలంటీర్లు తమ ఉద్యోగాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్కు ఈరోజు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరువేయడంలో క్రియాశీలకమైన బాధ్యతలు వహించామన్నారు. కొన్ని కారణాల వల్ల రాజీనామా చేయడం జరిగిందని అన్నారు. రాజీనామాలను దృష్టిలో పెట్టుకోకుండా అందరికీ కూడా ఉద్యోగాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని వాలంటీర్లు కోరారు. ఇప్పుడు ఉద్యోగాలు లేకపోతే రోడ్డున పడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని, తమ అందరికీ న్యాయం జరిగేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. చీపురుపల్లి నుంచి వచ్చాము. చీపురుపల్లి మండలం నుంచి వాలంటీర్లు అందరం కలిసి వచ్చాము. మేము కొన్ని ఒత్తిళ్ల కారణంగా మేము రాజీనామా చేయాల్సి వచ్చింది. అందరము పేదవాళ్ళమేని ఇందులో చాలామంది కూడా మధ్యతరగతి వాళ్ళు ఇంకే పని, మా చీపురుపల్లి ఇంకో పని చేసడానికి కూడా పని లేదు మాకు. అందరూ కూడా ఏజ్ అయిపోయిన వాళ్ళం కూడా ఉన్నాం. మేము ఈ గవర్నమెంట్ ఏమైనా మా అందరికీ అవకాశం ఇవ్వాలని, మా కోసం పునరాలోచించాలని, మా జాబ్ మాకు ఇవ్వాలి. 5 సంవత్సరాలు కూడా మేము చాలా కష్టపడ్డాం. అన్ని విధాల కరోనా టైంలో అవుతేనేమి ఎవరి దగ్గర కూడా మేము రూపాయలు లంచం తీసుకోకుండా ఈ ప్రభుత్వం అని లేదు, ఆ ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి సేవ చేసాము. మేము మా సేవను దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని మా కుటుంబాల దృష్ట్యా మా పిల్లల ద్వారా మేమైతే విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. ప్రభుత్వంకి దయచేసి మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. మేము వాలంటీర్స్గా 5 సంవత్సరాలు చేసామండి. కొన్ని ఒత్తిడి వల్ల మేము రాజీనామా చేయవలసి వచ్చింది. ప్రజెంట్ మా వాలంటీర్ జాబ్ మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. మేము వాలంటీర్గా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా మాకు ఉన్నది. ఇప్పుడు మమ్మల్ని తీసేస్తే మా పొజిషన్ చాలా దారుణంగా ఉంటుందండి. మా పిల్లల భవిష్యత్తు కూడా మీరే చూడాలండి. జాబ్ మాకు ఇప్పించి. టైక్వాండో క్రీడాకారులు చెన్నైలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న క్రీడా పోటీల్లో పాల్గొనడానికి ఈరోజు పయనమయ్యారు. టైక్వాండో క్రీడాకారులు అశోక్ బంగ్లాలో గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి గజరాజును కలిశారు. వారి ఇరువురు క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా బూర్ల భాస్కర్రావు మాట్లాడుతూ టైక్వాండో క్రీడాకారులకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే అదితి గజరాజు ఆశీర్వచనాలు ఇచ్చారన్నారు. టైక్వాండో క్రీడలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి జిల్లాకు మంచి ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. ఆశీస్సులతో అలాగే మన ఉమ్మడి అభ్యర్థి అయిన ఎమ్మెల్యే గారు శ్రీ పూసపాటి అదితి విజయలక్ష్మి గారిని మన విజయనగరం బిజ్జీ స్టేడియంలో టైక్వాండో ఈ యొక్క కార్యక్రమం తమిళనాడులో జరుగుతుంది. టీఎఫ్ఐ మ్యాచ్లకి మన పిల్లలందరూ విజయనగరం జిల్లా నుంచి 26 మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు. తమిళనాడు సాలిం డిస్టిక్లో ఈ యొక్క టోర్నమెంటు 21వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు సాలింలో జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మన పూసపాటి అదితి విజయలక్ష్మి గారిని కలవడం జరిగింది. అలాగే మన సాలూరు మినిస్టర్ గారు గుమ్మడి సంజయరాణి గారిని కలవడం జరిగింది. అలాగే మా యొక్క కోచ్ టైక్వాండో కోచ్ డివివి చారి ఆధ్వర్యంలో ఈ యొక్క తమిళనాడు వెళ్తున్నాం. అందరమే కూడా ఈ పిల్లలందరినీ కూడా మన విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అక్కడ నుంచి మన విజయనగరం డిస్టిక్కి మంచి పేరు ప్రత్యేకతలు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా ఆశిస్తున్నాము. అలాగే సుమారు 20 లక్షల మంది ఉన్న రెల్లి కులస్తులను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని రెల్లి కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నా బంగారరాజు డిమాండ్ చేశారు. ఈరోజు అంబేద్కర్ జంక్షన్ వద్ద అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళితుల్లో దగాపడ్డ రెల్లివారు తాము అని, 15% రిజర్వేషన్లు ఉన్న దళితులకు, అందులో రెల్లి కులస్తులకు కేవలం 1% మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ 1% కూడా మహిళలకు కేటాయించారని అన్నారు. తమ కులంలో విద్యావంతులు లక్షల్లో ఉన్నారని, వారికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. దగాపడ్డ రెల్లిలో మేము ఎందుకంటే ఈ మాట పలుకుతున్నానంటే 15% రిజర్వేషన్ ఉన్న దళితులకి, అందులోని రెల్లీలకి 1% ఇచ్చారు. ఆ 1% కూడా మహిళలకు ఇచ్చారు. ఈ 1%ని మహిళలకు ఇస్తే మాలో పురుషులు విద్యావంతులు లక్షల్లో ఉన్నారు. మరి వాళ్ళకి కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత వాళ్ళపై ఉంది. కాబట్టి
20 లక్షల పైనున్న ఈ రెల్లీలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించి తగు న్యాయం చేయవలసిందిగా మనవి చేసుకుంటూ, అదే కాక మొన్న మా రాష్ట్ర రెల్లి కులాల సంఘం తరపు నుంచి కూటమి అనగా జనసేన, బీజేపీ, టీడీపీకి రెల్లీల అభివృద్ధి కొరకు మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. రానున్న కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఈ ప్రభుత్వమైనా కనీసం 1-2 జాతులు ప్రభావితమయ్యాయే తప్ప దిగువ స్థాయిలో పేద పరిస్థితిలో ఉన్న ఈ రెల్లీలకు కనీసం పట్టింపు లేదు. ఈ ప్రభుత్వమైనా కనీసం పట్టించుకుంటారని మేము మద్దతు తెలిపాం. కాబట్టి ఇక నుంచైనా మాపై దయ ఉంచి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రెల్లీల యొక్క భవిష్యత్తు కొరకు, వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ కొరకు, అభివృద్ధి కొరకు దృష్టి సారించాలని. గాజులరేగ సమీపన యాదవ వీధి నందు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యుల సమక్షంలో అన్ని రకముల వ్యాధులకు సంబంధించి పరీక్షలు నిర్వహించి వైద్య బృందం తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ డి ఆశ్రిక మాట్లాడుతూ ఎముకలు, ఒళ్ళు నొప్పులు, బీపీ మొదలగు వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మెడిసిన్ అందిస్తున్నామన్నారు. గార సత్యనారాయణ మాట్లాడుతూ తమ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన ఉచితంగా పెట్టారనమాట. సో దానికి మా హాస్పిటల్ నుంచి రెస్పాన్సిబిలిటీగా మా శ్రీరామూర్తి డాక్టర్ గారు మమ్మల్ని పంపించారనమాట. ఇలాగ జనరల్ చెకప్ చేయించడం, ఆర్థో అన్నీ చూడడం, ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే సార్ దగ్గర పంపించి ఆరోగ్యశ్రీలో పెట్టించి వాళ్ళకి ఆపరేషన్స్ చేయించడం అన్నీ మేము ఇక్కడికి వచ్చి దీని ద్వారా చేపిస్తున్నాం అనమాట. సో ఇది అందరికీ కారణం ఏంటంటే మెయిన్ మా సార్, మా శ్రీరామూర్తి డాక్టర్ గారు పంపించడం వల్ల ఇదంతా జరుగుతుంది. దట్టు జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, సో ఎన్ని అవైలబిలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడికి వచ్చాక అవన్నీ మేము చూసుకుంటాం. ఇందులో ఏమైనా ఆపరేషన్ వరకు జరుగుతుంది అనుకున్న వాటి మేము హాస్పిటల్కి రిఫర్ చేసుకుంటాం, లేదు అంటే మెడిసిన్ ద్వారా ఇక్కడ రికవరీ చేసుకుంటాం అన్నమాట, ఇలా మెడికల్ క్యాంప్స్లోనే. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సారథ్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. వారు పూర్తి సహకారం అందిస్తున్నారు. సో వాళ్ళే వచ్చి చెకప్స్ అన్నీ చేస్తున్నారు, మెడిసిన్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మేము చేస్తున్నాం, కానీ టోటల్ మెడికల్గా అంతా వాళ్ళే చూస్తున్నారు. హాస్పిటల్ వారు కూడా ఏదైనా ప్రోగ్రాం పెట్టండి అనే ఒక సందర్భంలో కలిసి మాట్లాడినప్పుడు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పెడితే మంచిదని ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కనుక కార్యక్రమం ఏదైనా కూడా సందర్భం లేకుండా నా ప్రజలతో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిపుత్రుల అభ్యున్నతికి కృషి చేస్తా, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పసుపు దళపతి పల్లా శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్పై వాజీ ప్రత్యేక కథనం. ఆందోళన బాట పట్టిన జిందాల్ కార్మికులు, కంపెనీని వెంటనే తెరిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.